గారు మాట్లాడతారు. వేదికపై ఆసక్తులైన డికే అరుణ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులైన శ్రీనివాస్ రెడ్డి గారికి, కిరణ్ అన్న గారికి, అలాగే పట్టణ అధ్యక్షులు నారాయణ యాదవ్ గారికి, అలాగే పాండురంగ కోరుకుంటున్నాను. జయశ్రీ గారి మేడం అక్కరండి. మ్యాక్సిమంగా అందరైతే స్టేజ్ పైన ఉన్నారని అనుకుంటున్నాను. నేను ఎందుకంటే స్టేజ్ పైన చిన్నగా ఉంది. ఈరోజు మనము మైనార్టీ మోర్చా తరఫున ఈ యొక్క కార్యక్రమం పెట్టడానికి ఉద్దేశం, మనమందరం కూడా ఒక్కటే ఉండాలి, మనమందరిలో సోదర భావం పెంపొందించాలి, మనమందరం ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే అనే నినాదంతో ఈ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ యొక్క స్లోగన్ ఏంటిది అంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదం ఉంది. కేవలం ముస్లింలది మాత్రమే వికాసం ఉంది అని చెప్పట్లేదు, కేవలం క్రైస్తవులది మాత్రమే వికాసం ఉంది అని చెప్పట్లేదు. కనుక మనమందరము సోదర భావంతో కలిసిమెలిసి ఉండి ఈ వేడుకలను మనము జరుపుకోవాలని ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాము. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముస్తాక్ అహ్మద్ అభిలాష్ గారు కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. శుభాకాంక్షలు. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకు అరుణ గారికి, జయశ్రీ గారికి, పద్మనాభి గారికి, మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉద్దేశంతో వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మైనార్టీ నాయకులు అభిలాష్ గారు, అదేవిధంగా చిన్న విషయం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అది ఒక జాతీయ భావన కలిగిన సంస్థ, అది ఒక సాంస్కృతిక సంస్థ. అది దాని ప్రయత్నం కులమతాలకు అతీతంగా భారత జాతిని ఆర్ఎస్ఎస్ను ముస్లింలు తమ శత్రువుగా భావించవలసిన అవసరం ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ, మరి అలాగే మా తల్లులు మా అమ్మలు చాలా మంది ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ సర్వేశ్వరుడు ఈరోజు ఉపవాస దీక్షని విరమించే అదృష్టాన్ని భావన మాకు కలిగించినందుకు చాలా ఆనందంగా ఉంది. మైనారిటీ మోర్చా తరఫున మరి ఇలాంటి అవకాశాలు ఆ సర్వేశ్వరుడు మైనార్టీ మోర్చాకు ఇంకా ఎన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ ఉపవాస దీక్ష విరమణకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ముఖ్యంగా మా అమ్మ తెలంగాణ జేజమ్మ డికే అరుణమ్మ గారికి, అదేవిధంగా అరుణక్క గారికి, జయశ్రీ మేడం గారికి, ప్రతి ఒక్కరికి వేదిక పైన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇక్కడనే మరి ఉపవాస దీక్షను విరమించాలని వేడుకుంటూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఒక అపోహ ఉన్నది, బీజేపీ అంటే ముస్లింలకు వ్యతిరేకము, బీజేపీ అంటే ఇదేదో అన్యాయం చేస్తుంది ముస్లింలకు అనేటటువంటి అపోహ. అంటే ఒక మతతత్వమైనటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఒక ముద్ర వేస్తున్నాయి కొన్ని ప్రతిపక్ష పార్టీ. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అందరం కూడా మన దేశం యొక్క భద్రత కోరుకుంటాం. మన దేశం బాగుంటేనే మనం అందరం బాగుంటాం. చిన్నప్పటి నుంచి అందరం ఒక దగ్గర కలిసిమెలిసి మనం అందరం పెరిగినాం, హిందూ ముస్లిం అనేటువంటి భేదాలు లేకుండా. సో ఈరోజు రాజకీయాల్లో రాజకీయపరమైనటువంటి ఆపేక్ష కోసం, లబ్ధి కోసం మతాలను విడగొట్టి మన మధ్య అంతరాయాన్ని పెంచినటువంటి ఒక రాజకీయం ఈ దేశంలో కొనసాగుతుంది. నిజంగా శోచనీయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఈ దేశంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా అందరికీ కూడా అపరాలు అందుతున్నాయి. వాళ్ళు
ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా పదాలు అందరికీ అందించాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి వారికి. ఈరోజు నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున అట్టడుగున కింద ఉన్నటువంటి ప్రతి బీద వాళ్ళ గురించి, వాళ్ళు ఏ మతము ఏ జాతి అన్నటువంటిది లేకుండా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందినాడే భారతదేశము అభివృద్ధి చెందుతుందనేటటువంటి ఆలోచించి ఆ రకమైనటువంటి ఒక ఎంతో ముందుగా ఆలోచన చేసి ఒక ప్రణాళికబద్ధంగా ఒక ముందస్తు ఒక విజన్తో ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తారు. ఈరోజు ఎక్కడో చోట ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా మన ఇంట్లోనే ఒక దొంగ పడి ఉంటాడు. ఆ దొంగ ఏ కులమని మనం చూడం, ఏ మతమని మనం చూడం. దొంగని ఫస్ట్ ఏం చేస్తాం, అరే నా ఇంట్లో పడతామని కొడతాం. దానికి ఈరోజు మనం ఫస్ట్ తప్పు చేసామని ఎంబడే మనం శిక్ష మనం ప్రతి ఒక్కరం భావిస్తాం. మతం చూడం, కులం చూడం, ఏమీ చూడం. ఈరోజు దానికి ఒక రంగు పూసి దాన్ని ఇదేదో మతపరమైనటువంటి పార్టీగా చిత్రీకరణ ఉపవాసంలో రాండి ఇక్కడ ముందరికి ఉపవాసం కదా. వెంకటేష్ మాకు ఒక ఫోటో. నా